అందరికీ నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చాలా రోజులు ఫ్రెష్గా ఉండి రుచిలో ఏమాత్రం మార్పు రాకుండా చాలా తక్కువ టైంలో సులువుగా చేసుకునే కమ్మని మామిడికాయ తురుము ఎలా పెట్టాలో చూద్దామండి. సైజు 4 మామిడికాయల్ని బాగా కడిగేసుకొని కాటన్ క్లాత్ చేసుకొని మీద పొట్టు తీసేసి తురుము తయారు చేసుకోవాలి. మరి సన్నగా తురుముకోకుండా కొద్దిగా లావుగా తురుముకోవాలండి. కప్పు కారం వేస్తున్నాను. కప్పు కంటే కొంచెం తక్కువనే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం కారం ఎంత వేసామో మనం ఆవ పొడి కూడా అంతే వేయాలి. ఇప్పుడు రాక్ సాల్ట్ను సన్నగా నేను మిక్సీ పట్టుకొని ఇలా చేసుకున్నాను. ఇది సగం కప్పు వేస్తున్నాను. కారం కంటే తక్కువ వేయాలి. మెంతులు జీలకర్ర కలిపి నేను మిక్స్ చేసి పెట్టుకున్నానండి. అది 2 స్పూన్ పౌడర్ వేస్తున్నాను. ఆవాలు జీలకర్ర మెంతులు కల్లుప్పు మనము గంట సేపు ఎండలో పెట్టేసుకొని మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని జల్లెడ పట్టుకున్న తర్వాతనే మనం కారంలోకి వాడాలండి. ఏ పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళు పెట్టినా మనం పౌడర్ను మాత్రమే కొలతల్లాగా తీసుకోవాలండి. పౌడర్ చేసిన తర్వాతనే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 1 కప్పు సగం ఆయిల్ పోసుకోవాలి. కారంకు మనం డబుల్ ఆయిల్ తీసుకోవాలండి ఎప్పుడైనా కూడా. 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత కొన్ని పొట్టు తీసిన ఎల్లిపాయలు కూడా వేసేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత మనం స్టవ్ నుంచి పక్కకు దింపేసుకొని ఆయిల్ మొత్తం చల్లార్చుకోవాలి. ఆయిల్ కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం ఆయిల్ ఇందులో కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ మొత్తం తాలింపు వేసుకున్న ఆయిల్ మొత్తం ఇందులో కలిపేసుకుందాం. ఈ ఆవ పొడి మెంతి పొడి జీలకర్ర పొళ్ళన్నీ నేను ఆవకాయ పెట్టగా మిగిలినవండి. మనము ఆవకాయ పెట్టగానే మనం ఏం చేస్తామంటే మిగిలిన పౌడర్స్ అన్నీ ఎంతో కొంత మిగులుతాయండి. ఖచ్చితంగా ఆ పౌడర్స్ అన్ని ఒక డబ్బాలో పోసేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటాం. మర్చిపోతూ ఉంటాం కాబట్టి పులుసుని పాడైపోతాయండి. అలా చేయకుండా 4 కాయలు ముందుగానే తురిమేసి పెట్టేసుకొని ఈ తురుము పచ్చడి కూడా వేసేసుకుంటే ఒక పని అయిపోతుందండి. మనము ఆవకాయ ఊరేంతలోపు తినేసేయచ్చు అన్నమాట. ఒక 3 డేస్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. 3 డేస్లో మనకు ఆవకాయ ఊరి ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా, అంతలోపు తినేసేయచ్చు అన్నమాట. యూజ్ అవుతుంది. ఇప్పుడు కొన్ని వెల్లిపాయలు కూడా పొట్టు తీసినామండి. మనం ఇలా కొన్ని పైనుంచి పోసేసుకొని కలిపేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా, కానీ రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈసారి ట్రై చేయండి. మనం తురుముకుంది 4 కాయలే, కానీ చూడండి మనం మసాలాన్ని వేసేసరికంటే మన కారం ఎంత అయిందో. ఇంట్లో అందరం తిన్నా ఈజీగా అయితే మనకు ఒక 10 డేస్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. మామిడికాయలు బాగా పుల్లని మామిడికాయలు అయ్యి నీళ్ళు తగలకపోతే కొన్ని డేస్ ఉండొచ్చు, కానీ ఇయర్ అంతా మాత్రం అస్సలు నిల్వ ఉండదు. కదండి, తురుమును ఎంత సింపుల్గా పెట్టేసుకున్నామో 5 నిమిషాలలో అయిపోతుందండి. ఖచ్చితంగా ఈసారి మీరు ఇలా ట్రై చేయండి. సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయ కలర్ చేంజ్ అవ్వకుండా ముక్క మెత్తబడకుండా కమ్మగా ఎలా చేయాలో పక్క కొలతలతో మన విలేజ్ స్టైల్లో చూపించానండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. కారం పెట్టరాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టే సులువైన విధానం అండి. చూసాం కదండి మామిడికాయ తురుము ఎలా పెట్టాలో. వంటలు రాని వాళ్ళు, పచ్చళ్ళు పెట్టడం తెలియని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి ఈజీగా. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.